కావాలి నాకు గోదావరి మాత్రం పడాలి We will have a design and we will be making it in on it bigger but at main part. Godavari is water level है mostly Godavari is rain fed. కాళేశ్వరంలో మే 15వ తారీఖు నుంచి 25వ తారీఖు 26వ తారీఖు వరకు సరస్వతి పుష్కరాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రాణహిత, గోదావరి, తర్వాత అంతర్వాహిని, సరస్వతి మూడు కూడా త్రివేణి సంఘం అనేది మనకి ఇక్కడ కాళేశ్వరం దేవస్థానం దగ్గర ఉంది. కాబట్టి ఈ పుష్కరాలకి అన్ని సివిల్ వర్క్స్, తర్వాత ఇతర అమ్యూనిటీస్, వసతులు మనకి భక్తులందరికీ కల్పించాలి అని ఒక ఆలోచనతో ప్రభుత్వము 25 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో మేము సివిల్ వర్క్స్ ఎంతవరకు వచ్చింది అని ఒక రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా సరస్వతి పుష్కరాలు కాబట్టి సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి, తర్వాత ఒక కొత్త సరస్వతి ఘాట్ కూడా ఏర్పరచడానికి విఐపి ఘాట్ దగ్గర ప్రక్రియ మొదలుపెట్టాము. ఇది మే 10వ తారీఖు లోపు ఆ ఘాట్ డెవలప్మెంట్ కూడా పూర్తి స్థాయిలో అయిపోతుంది. అక్కడ వసతులు, ముఖ్యంగా భక్తులకి కావాల్సినటువంటి చేంజింగ్ రూమ్స్, బాత్రూమ్స్, తర్వాత షవర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. వాటితో పాటు ముఖ్యంగా యాక్సెస్ రోడ్స్, ఎగ్జిట్ రోడ్స్ డెవలప్మెంట్, తర్వాత కావాల్సినటువంటి కరెంటు రిక్వైర్మెంట్స్ అండ్ ఇక్కడ రూమ్స్, ముఖ్యంగా గెస్ట్ రూమ్స్ కూడా ఏర్పరచడానికి ఈరోజు డీటెయిల్ డిస్కషన్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో చేయడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక క్లియర్ డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. మే 10వ తారీఖు లోపు అన్ని వర్క్స్ పూర్తి అవ్వాలని, ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా పూర్తి అవ్వాలని వారు కూడా చెప్పడం జరిగింది. సో వీఆర్ హోప్ఫుల్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ సక్సెస్ఫుల్లీ బై దెన్.